హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ లీలావతి తెలిపారు. క్షేత్రస్థాయి ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఫుడ్ సేఫ్టీపై అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ పనితీరును ఆమె పరిశీలించారు. కల్తీ ఫుడ్పై దృష్టి పెట్టాలని ఐపీఎం డైరెక్టర్ శివలీల ఆదేశించారు. FSSAI वाले आके हमारा प्रोसीजर कैसा है, क्या है, पूरा चेक करे. टैक्स है नहीं है, FSSAI सर्टिफिकेट्स है नहीं है, आप कैसा फॉलो कर रहे हैं, FI है नहीं है, वो पूरा चेक करें. चेक करके उन लोग देखें हाउ वी आर मेंटेनिंग इट, क्या हम लोग यूज कर रहे हैं, क्या नहीं कर रहे हैं, वो पूरा चेक करके गए. प्रोडक्ट के सैंपल लिए, सैंपल लेके चेक करें. चेक करके बोले हम आपको रिपोर्ट भेजेंगे. फर्स्ट जो यहाँ मिनी वैन में, जो मोबाइल वैन में चेक करे उसका तो ओके है बोले, बाद में आपको सैंपल करके विल लेट यू नो बोल के बोले. एक तो रेडी टू ईट, जो अपन गेस्ट को रेडी टू ईट फूड देते हैं उस पे ही आप ग्लोव्स पहन सकते हैं. दूसरे आप हॉट फूड में आप ग्लोव्स नहीं पहन सकते सर. क्यों बोले तो वो प्लास्टिक के फूड ग्रेडेड रहता है, उसमें वो हो जाता है. इट डिपेंड्स. हेड कैप सब पहनते हैं सर, हर जना हेड कैप पहनता है. दैट इज मस्ट. अब आप भी जाएंगे तो आपको बिना हेड कैप के हम अंदर नहीं आने देंगे. दैट इज मस्ट. स्टाफ को ट्रेनिंग ही लेते हैं, बेसिक जो अपनी ट्रेनिंग रहती है वो रहती है. जो अपना स्टार्ट होता है जब आइटम रिसीव करते हैं वहां से अपना होता है. हम कोई भी ऐसे वेंडर से नहीं लेते खाना जिसके पास सर्टिफिकेट ना हो. पहले वो अपना सर्टिफिकेट दिखाना और वो किधर किधर सप्लाई कर रहा है, वो कहाँ से सप्लाई कर रहा है, वो पूरा दिखाना हो. మినర్వా గ్రూప్స్ సార్ మీకు తెలిసి 83 స్టార్టింగ్ ఉంటుంది. అది దిస్ ఆర్ మై మెయిన్ గ్రూప్స్. అది ఇక్కడ మా హైజీన్ మటు కంపల్సరీ ఉంటుంది. మేమంతా వాటర్ మేనేజ్మెంట్ ఉంటుంది, స్టాఫ్ ఉంటుంది, ఎవ్రీథింగ్. వాళ్ళు కూడా ఎవ్రీ సార్ ఈ మంత్ లో 3 times వచ్చేస్తారు. మాకు సడన్లీ చెప్పకుండానే వచ్చేసారు. కిచెన్ అన్ని క్లీన్ చేసుకుంటారు, ఎవ్రీథింగ్ నీట్ గా ఉంటుంది. మాకు ప్రెస్ కంట్రోలింగ్ కూడా వీక్లీ 3-4 times మేము చేస్తుంటాం సార్. అటువంటిది ఏముండదు మాకు హైజీన్. ఇంతవరకు మా కస్టమర్స్ కూడా ఎప్పుడు కూడా మాకు కంప్లైంట్ చేసింది లేదు. మీరు చూడ ఎవ్రీ కంపల్సరీ పర్మనెంట్ కస్టమర్స్ ఉన్నారు సార్ మా దగ్గర. ఎవ్రీథింగ్ మినర్వా గ్రూప్స్ అంటేనే ఈట్ సీటర్ కానీ, బై ది వే కానీ, లేక్ డిస్ట్రిక్ట్ వాటర్ ఫ్రంట్ అనేది, వాటర్ ఫ్రంట్ ఫ్యామిలీ రెస్టారెంట్ కంపల్సరీ 50% రెగ్యులర్ గెస్ట్ ఉంటారు సార్ మా ఫ్యామిలీ గెస్ట్. అటువంటి ఇప్పటివరకు మా దగ్గర అయితే అటువంటి కంప్లైంట్స్ కానీ ఏది కానీ ఎప్పుడు రాలేదు సార్. మేము అది మా మెయింటెనెన్స్ అట్లే ఉంటుంది మాకు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే అన్నారు కదా, మా తగ్గట్టు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, అన్ని నీట్ గా ఉన్నాయి, ఎవ్రీథింగ్ బాగానే ఉందని అన్నారు. ఇప్పుడు వాళ్ళ శాంపుల్స్ కూడా అక్కడ తీసుకెళ్తున్నారు వాళ్ళ ల్యాబ్ కూడా. దాన్ని బట్టి మాకు కూడా ఏదన్నా ఉంటే దాన్ని బట్టి మళ్ళీ మేము ఇప్పటికైతే మేమైతే అదైతే లేదు, కరెక్టే ఉందని చెప్పారు. వాళ్ళు కూడా కిచెన్స్ అన్ని వీడియోస్ అన్ని తీసుకొని పోయారు. మా స్టాఫ్ ఇంటర్వ్యూ చేసుకున్నారు, అన్ని చేశారు. బాగానే ఉంది, హైజీన్ కూడా బాగానే ఉంది, మెయింటైన్ ఉందని చెప్పారు సార్. మేము కంపల్సరీ అయితే మేము మెయింటైన్ చేస్తాం సార్ మా బ్రాండెడ్. ఎందుకంటే మినర్వా గ్రూప్స్ అంటే హైదరాబాద్ లో కనీసం 15-16 బ్రాంచెస్ ఉన్నాయి.